అడోబీ కంపెనీ వాళ్ళు తమ ఫైర్ఫ్లై ఇమేజ్ 5 సరికొత్త మోడల్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ సరికొత్త ఏఐ టూల్ ని మీరు యూజ్ చేసుకుని 2K రిజల్యూషన్ లో ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాదు మీరు ఒక ప్రాంప్ట్ తో ఇమేజెస్ ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఏంటా సరికొత్త ఏఐ మోడల్, దాన్ని మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. ఫస్ట్ నేను జనరేట్ చేసిన ఒక ఇమేజ్ చూపిస్తున్నానంటే, సో ఈ ఇమేజ్ ఏదైతే ఉందో 2K రిజల్యూషన్ తో జనరేట్ చేస్తుంది. సో ఒకవేళ మీరు ఫస్ట్ టైం అకౌంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే కనుక adobe.com లోకి వెళ్తే కనుక అడోబీ ఫైర్ఫ్లై అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది మీకు. దీని మీద గో టు ఫైర్ఫ్లై మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇమేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అలానే ఇక్కడ జెమినీ 2.5 ఉంది. మీరు ఫైర్ఫ్లై ఇమేజ్ 5 సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు ప్రాంప్ట్ జనరేట్ చేసుకోవచ్చు. బట్ దానికన్నా ముందు ఏంటంటే మిమ్మల్ని అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది అనమాట. మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. దీని ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీరు ఫ్రీగానే ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత గ్యాలరీ ఉంటుంది అనమాట. ఇది కొత్త అడోబీ ఫైర్ఫ్లై మోడల్ యూజ్ జనరేట్ చేసిన ఇమేజ్ కనిపిస్తే మీరు ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటే జనరేట్ మీదకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రెసెంట్ ఫైర్ఫ్లై ఇమేజ్ 5 ప్రీవ్యూ ఏదైతే ఉందో ఇది మనకి కాంప్లిమెంటరీ చేస్తున్నారు. సో మనకి ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేకుండానే మీరు ప్రాంప్ట్స్ ఇచ్చి ఇమేజ్ అయితే జనరేట్ చేయొచ్చు అనమాట. సో మీరు ఏదైతే ప్రాంప్ట్ ఇద్దాం అనుకుంటున్నారో ప్రాంప్ట్ ఎక్కడైతే ఇవ్వాలి. సో ప్రెసెంట్ అయితే మనకి ఫ్రీ వర్షన్ అనేది కాంప్లిమెంటరీ యాక్సెస్ అయితే లభిస్తుంది అనమాట. సో నేను ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో అలానే మన జనరేట్ అయ్యే టైంలో మీకు ఇతర డీటెయిల్స్ కూడా చెప్తాను. మీకు ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. 16:9 గా ఉండే 4:3, 1:1, 3:4, 9:16 ఇలా మల్టిపుల్ రేషియోస్ లో మీరు ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ మీరు రిఫరెన్స్ ఇమేజ్ ఇవ్వచ్చు. రిఫరెన్స్ ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చి కూడా మీరు కాబట్టి ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో నేను ఇచ్చిన ఇమేజ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఇమేజ్ జనరేట్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది అనమాట. మీరు చూస్తే 4.7 MB సైజ్ అయితే వచ్చింది. 2K రిజల్యూషన్ లో మనకి ఇమేజ్ అయితే ఉందన్నమాట. 2688 రిజల్యూషన్ 2K రిజల్యూషన్ ఇమేజ్ ఇది. సో ఇమేజ్ కూడా ఫార్లేదు, ఒక విత్ ఇన్ 1 minute లోపలనే ఇమేజ్ అయితే జనరేట్ అయింది. అవుట్పుట్ కూడా బాగానే వచ్చింది. సో ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చానండి. సో మీరు చెక్ చేసుకోండి ఒకసారి. మీరు ఇమేజ్ జనరేట్ చేసినప్పుడు రెఫరెన్స్ ఇమేజ్ సెలెక్ట్ అయిపోతే కనుక ఈ ఇమేజ్ నుంచి ఇంకొక ఇమేజ్ జనరేట్ అయిపోద్ది అనమాట. సో మీరు వేరే ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకునేటప్పుడు రెఫరెన్స్ ఇమేజ్ రిమూవ్ చేసి అప్పుడు మీరైతే నెక్స్ట్ ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. సో ఇప్పుడు నేను ఆస్పెక్ట్ రేషియో 4:3 పెట్టాను. సో మనకి ఇమేజ్ అయితే ఇలా జనరేట్ అయింది. ఇది కూడా మనకి హై రిజల్యూషన్ 2K రిజల్యూషన్ అనే ఇమేజ్ అయితే జనరేట్ అయింది అనమాట. సో ఇప్పటిదాకా ఇమేజ్ జనరేట్ చేసాం కదా, ఇప్పుడు మన రిఫరెన్స్ ఇమేజ్ తో కూడా ప్రాంప్ట్స్ ఇవ్వచ్చు అనమాట. నేను నా ఇమేజ్ ఇచ్చి ఒక టెస్ట్ చేస్తాను. నా ఈ పర్టికులర్ ఇమేజ్ ఇన్పుట్ ఇస్తున్నాను. నా ఇన్పుట్ ఇమేజ్ ని కాస్త 90:40 స్టైల్లో నాకు ఇమేజ్ జనరేట్ చేయమని చెప్పి ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఒక డిటెక్టివ్ మూవీ పోస్టర్ లాగా జనరేట్ చేయమంటున్నాను. సో నన్ను కాస్త నేను ఇచ్చిన ఇమేజ్ ని చూడండి. ఒక డిటెక్టివ్ 1940s లో నా ఫేస్ ని అంతా మార్చేసింది. ఒక డిటెక్టివ్ స్టైల్లో మనకి ఆ బ్యాక్గ్రౌండ్ అంతా మార్చి ఇమేజ్ అయితే జనరేట్ చేసింది. నెక్స్ట్ ఇంకొక రిఫరెన్స్ ఇమేజ్ ఇస్తున్నాను. ఒక సింహం ఇమేజ్ ఇన్పుట్ ఇస్తున్నాను. ఆ ఇమేజ్ సంబంధించిన లైటింగ్ లాంటివన్నీ చేంజ్ చేసామని చెప్పాను ఈసారి. సో నేను ఇచ్చిన ఇన్పుట్ ఇమేజ్ ఇది. సో జనరేట్ చేసిన అవుట్పుట్ ఇమేజ్ చూడండి, మొత్తం అంతా లైటింగ్ అంతా యాడ్ చేసి ఎడిట్ చేసి ఇచ్చేసింది. సో మన రిఫరెన్స్ ఇమేజెస్ తో కూడా బాగానే జనరేట్ చేస్తుంది. మన ఇచ్చిన రిఫరెన్స్ ఇన్పుట్ ఇమేజ్ తీసుకుని ఎడిటింగ్ ఒక ప్రాంప్ట్ తో చేసేస్తుంది అనమాట. ఇది కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం ఇమేజ్ ఇవ్వడం, ఇమేజ్ సంబంధించి దాన్ని ప్రాంప్ట్ తో ఎడిట్ చేసాం కదా. అంతేకాకుండా మన ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది డైరెక్ట్ గా. సో మన ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత ఒక డీటెయిల్డ్గా మీరు ఎవరికి ఇన్పుట్ ఇమేజ్ చూస్తూ దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక ఫుట్బాలరు బాల్ తంతున్న ఇమేజ్ ఇన్పుట్కి ఇస్తున్నాను. ఇదిగోండి నేను ఇప్పుడు ఇస్తున్న ఇమేజ్ ఇన్పుట్ ఇది. నేను ఏం చేయమంటున్నానంటే మోషన్ బ్లర్ని ఉపయోగించి ఇక్కడ ఏదైతే తంతున్నారో ఇవన్నీ కూడా మోషన్ బ్లర్ అయితే యూజ్ చేయాలి. అలానే కొన్ని ఇతర ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేయాలి. డ్రామాటిక్ కలర్ గ్రేడియంట్ యూజ్ చేయని చెప్పి నేనైతే ఒక స్పెసిఫిక్ డీటెయిల్ తో ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇప్పుడు అదన్నీ ఎఫెక్ట్ అవన్నీ దీని మీద ఇంప్లిమెంట్ చేస్తున్నా లేదు చూద్దాం. జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇది ఒరిజినల్ ఇమేజ్. దీన్ని కాస్త స్లైట్ గా చేంజెస్ చేసింది. సో మోషన్ బ్లర్ ఇలాగా యాడ్ చేసి స్లైట్ గా అప్లై చేయమంటే అవి అప్లై చేసింది అనమాట ఇక్కడ. అలానే ఇంకొక ఫుడ్ ఇమేజ్ ఇన్పుట్ గా తీసుకుంటున్నాను. ఈ పర్టికులర్ ఫుడ్ ఏదైతే ఉందో ఈ ఫుడ్ మీద సినిమాటిక్ గోల్డెన్ లైట్ బీమ్ అయితే అప్లై చేయమని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఆ ఒరిజినల్ ఇమేజ్ మీద గోల్డెన్ బీమ్ ఏదైతే ఉందో అది అప్లై చేసి మనకు అవుట్పుట్ ఇమేజ్ ఇచ్చింది. ఇది యాక్చువల్ ఇమేజ్. ఇది మనం అడిగినట్టుగా దాన్ని యాడ్ చేసి అవుట్పుట్ అయితే ఇచ్చింది. సో గమనిస్తే గెట్ అన్లిమిటెడ్ జనరేషన్స్ ఇన్ ఫైర్ఫ్లై ఫర్ ఆల్ ఇమేజ్ మోడల్స్ అండ్ ద ఫైర్ఫ్లై వీడియో మోడల్ అంటిల్ December 1 అనే చూపిస్తున్నారు. మరి ఇది సబ్స్క్రిప్షన్ చేసుకుంటే వస్తుందా లేకపోతే తెలియట్లేదు, కానీ స్పెసిఫిక్ గా క్లారిటీ లేదు. కానీ కొత్తగా వచ్చిన మోడల్ అయితే మాత్రం జనరేషన్స్ అయితే ఫ్రీగానే జనరేట్ అయిపోతున్నాయి. ఇదిగోండి మీరు చూడొచ్చు. సబ్స్క్రిప్షన్ నేనేం తీసుకోలేదు, అందుకని అప్గ్రేడ్ అని అడుగుతుంది. బట్ స్టిల్ మీరు ఫైర్ఫ్లై ఇమేజ్ 5 ద్వారా అయితే కాంప్లిమెంటరీ అని చూపించి ప్రీమియం ఫీచర్ అని చూపిస్తుంది. సో మీరు ఫ్రీగానే ఈ పర్టికులర్ ఇమేజ్ జనరేట్ చేసుకుని నేను ఇప్పటి వరకు ఎక్కడ కూడా రిస్ట్రిక్ట్ చేయలేదు. ఇప్పటి వరకు జనరేట్ చేసిన
ఇమేజ్ అన్ని కూడా 2K రిజల్యూషన్ తో ఇమేజ్ జనరేట్ చేస్తుంది. ప్లస్ ఎవరైనా ఇమేజ్ ని వచ్చిన వాటిని ఎడిట్ కూడా మీరు చేసుకోవచ్చు విత్ ప్రాంప్ట్ సహాయం. ఓవరాల్ గా ఫైర్ఫ్లై ఇమేజ్ 5 అయితే మాత్రం ముఖ్యంగా ఎవరైతే ఇమేజ్ ఎడిట్ చేస్తారో వాళ్ళకి ఉపయోగపడే ఏ టూల్ అని అనిపిస్తుందండి. అలాగే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏ రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం. ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్స్ ని కేవలం 10,000 రూపాయలకి ఇస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ కోర్సులు తీసుకుందాం అనుకుంటే దీనిపై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.